ఇది టీ కప్పులు తుఫాలు మా దాంట్లో ఎవరికి ఏ బీజాలు లేవు. ఓకే, కార్యకర్తలం కలిసి లీడర్లు అంతా మంచిగా ఉంటారు, కానీ ఏ మధ్యలో అంతా ఈ వేరే పార్టీ వాళ్ళంతా ఇదంతా గందరగోళం చూస్తుంది. అంతే, కొత్తగా వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతేనా? అంతే, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే ఓకే, యా, కొత్త పాత ఎఫెక్ట్ ఎంత ఉంది సాయి గారు? నాకు తెలిసి వెరీ సింపుల్ అండి. ఈ మధ్య కనబడుతున్నది ఏంటంటే హిందుత్వ సిద్ధాంతంతోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ విధానంతోనో నచ్చి కొంతమంది దాని పట్ల అట్రాక్ట్ అవుతున్నారు యూత్. వీళ్ళని ట్రాప్ చేసేటటువంటిది లేదా వీళ్ళని డైవర్ట్ చేసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ పెయిడ్ ప్లాట్ఫారాలు నిర్వహిస్తున్నాయి. నాకు తెలిసి బీజేపీ పెయిడ్ ప్లాట్ఫారాలు నిర్వహించే అంత సీన్ ఉన్నదని నేను అనుకోను. రెండు తెలుగు రాష్ట్రాలు, మరి జాతీయ స్థాయిలో ఎట్టుందో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే 10 పైసలు ఇచ్చేవాడు జాతీయ స్థాయిలో గట్టిగా ఉందిలేండి. ఇక్కడైతే నాకు రెండు తెలుగు రాష్ట్రాలు సోషల్ మీడియా బాగానే ఉంది. పలకరించేవాడు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా సోషల్ మీడియా మరి డేవిడ్ గారిని ఏమన్నా పలకరిస్తారని నాకు తెలియదు. ఇక్కడ పలకరించేవాడు కూడా తక్కువ. అది పక్కన పెడితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అంటే కానీ ఒకటి డబ్బులు పెట్టి లేదు కానీ బీజేపీకి కమిటెడ్ గా సొంతంగా చేసే సోషల్ మీడియా వాళ్ళు ఇవాళ నేను చూశాను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తోళ్ళు ఈ పోస్టులు పెట్టారు. ఏది ఈటల రాజేందర్ కి ఇవ్వకుండా కాంగ్రెస్ ఏది చంద్రబాబు నాయుడు కోసం ఈ పని చేశారు. చంద్రబాబు నాయుడు బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డిని ఇబ్బంది రాకుండా డమ్మీ క్యాండిడేట్ కావాలంటే రామచంద్రరావుని పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు సృష్టించారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఒక డమ్మీ క్యాండిడేట్ కావాలని రామచంద్రరావుని పెట్టారు, వీళ్ళు సృష్టించారు. దీని కింద ఈటల అభిమానులు లేకపోతే బండి సంజయ్ అభిమానులు లేకపోతే మీరు చెప్పినటువంటి అరవింద్ అభిమానులు వీళ్ళు ఒరిజినల్ బీజేపీనే. కానీ ఈ ఆవేశం రగిలిపోతా ఉండదు కదా కడుపులో. వీళ్ళేమి ఫ్రమ్ ద బిగినింగ్ సైద్ధాంతికంగా ఆ పాటలు పాడిను లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడిప్పుడే ఈ తరపు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళు. వీళ్ళ ట్రాప్ లో తొందరగా పడిపోయారు. వీళ్ళు వెంటనే కింద కామెంట్లు చూస్తే వీళ్ళ కామెంట్లు అవునన్నా వాళ్ళ తమ్ముడు పోయాడన్న, దీంట్లో కొనేసుకున్నాను. మరి బీజేపీ అధిష్టానం డబ్బులు తీసుకునిస్తుందా? పోస్టులు రామచంద్రరావు డబ్బులు ఇచ్చి పోస్ట్ చేస్తాడా? లేదు కదా. అక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళ ట్రాప్ లో పడితే దానికి అనుగుణంగా మీడియాలో కూడా ఆల్రెడీ మనకు అమ్ముడు పోయిన మీడియానే ఉంది. రెండు వైపులా కూడా అటు కొంత ఇటు కొంత ఉంది. బీజేపీకి మెయింటైన్ చేయడం కూడా చేత కావట్లేదు. అదో సమస్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకుని బీజేపీ ఒక మీడియాను కూడా మెయింటైన్ చేయలేకపోతుంది. జాతీయ స్థాయిలో మీడియాలో ఉన్నటువంటి పలుకుబడి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు. కాబట్టి అన్ని వైపుల నుంచి బీజేపీని బదనాం చేయడానికి ఇక్కడ ఏంటి మంచి చేసి ఇప్పుడు ఆంధ్రాలో ఇక్కడ ఉన్నటువంటి మాధవ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు 3 ఏళ్ల పాటు ఎలక్షన్ ఉంటుంది, ఉండదు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు వీళ్ళు ఉండేది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు ఏడాదికి వచ్చేటప్పటికి వీళ్ళని మారుస్తారు మళ్ళీ. అప్పుడు మళ్ళీ మనం అప్పుడు ఈటల రాజేందర్కి ఇవ్వచ్చు, లేదా అరవింద్కి ఇవ్వచ్చు, బండి సంజయ్కి ఇవ్వచ్చు యాక్టివ్ గా తీసుకెళ్ళడానికి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు తమిళనాడు అన్నామలైని పక్కన పెట్టి ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఇప్పుడంతా పార్టీని సంస్థాగతంగా నడిపించాలి ఈ 3 ఏళ్ళు. ఆ పని చేస్తున్నారు అన్నటువంటిది. కానీ మార్చడం కష్టం సాయి గారు, ఎందుకంటే డిసెంబర్ లో ఎలక్షన్ ఉంది, జూలైలో టర్మ్ అయిపోతుంది, 3 సంవత్సరాల టర్మ్. 4 నెలల ముందు కొత్త అధ్యక్షుడు ఎలక్షన్స్ ముందే అన్ని బండి ఇక్కడ సోమవీర్రాజుని తీశారు, అక్కడ ఆయన తీశారు. దాదాపు 7-8 రాష్ట్రాలని అధ్యక్షుడు. ఎందుకని 3 ఏళ్ల టర్మ్ అయిపోయిందని ఒక్క నడ్డానట్టు పెట్టుకున్నారు జాతీయ స్థాయిలో. మిగతా చోట్ల రాష్ట్రాల్లో చాలా చోట్ల మార్చుకొచ్చారు. రేపు 3 ఏళ్లకి మారుస్తారేమో లెక్క ప్రకారం అయితే. ఇంకా 3 ఏళ్ళు అంటే ఒక ఏడాది ముందు ఎలక్షన్. లేదు, తెలంగాణలో అయితే జస్ట్ 3 నెలల ముందు అంతే. అంతే 5-4. ఎందుకంటే నవంబర్ లో ఎలక్షన్, జూలైలో అయిపోద్ది. అప్పుడు మార్చడం ఇప్పుడు మారిస్తే 2028 జూలైలో మారిస్తే కిషన్